వాట్ కొండ వాడంత అల్లరి చేసినా టీస్ చేసినా నీకు ఇంకా పౌరుషం రాలేదా? వచ్చింది. వాడిని బ్రతకనివ్వను, చంపేస్తాను. నువ్వేం తొందరపడకు. ఇంకా తొందరపడిపోతే ఎలా? ఇది తీసుకెళ్లి వాడిని షూట్ చేసి చంపు, లేకపోతే నన్ను చంపే. కిల్ మీ. అమ్మో, నిన్ను చంపను, వాడిని క్షణాల్లో చంపేస్తాను. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నా కాల్సిన పడసావా? ఓకే, ఈ 6 అంగుళాల పిస్టల్ చాలు, వాడిని బరస్ట్ చేసి ప్రాణం తీసేస్తా. నువ్వు ధైర్యంగా ఉండవు. ఇదేమిటి నరుపు? ఆడకేకి వినిపిస్తోంది. ఎవరు ఎవరు నువ్వు? నువ్వెవరు బే? నువ్వా? మధుమతిని కాల్చావా? అదే నేను అడుగుతున్నాను. పిస్టల్ నువ్వు పేల్చావా? లేదు. కావాలంటే చూడు, ఒక్క గుండు కూడా లేదు. అరే, ఇది కూడా అంతే. నా పిస్టల్ ఒక్క గుండు కూడా లేదు. ఈ నేరం నా మీద వేయాలని చూస్తున్నావు. మధుమతి నువ్వే చంపావు. ఎత్తి పెట్టి కొడితే ఏలూరు లాకుల్లో తిరుగుతావు. ఈ గుడిలేని పిస్టల్ తో కాలిస్తే రాట్స్, హ్యాట్స్, బ్యాట్స్ కూడా చావు. ఎవరిని? మిమ్మల్ని. ఉన్న గుళ్ళన్నీ ఆ గుండెల్లో ఉంటే మీ పిస్తోల్లో గుళ్ళు ఎక్కడ ఉంటారా? పవన్, ఎత్తి కొడితే ఏలూరు లాకుల్లో తెలుతావు. ఈ మధుమతిని హత్య చేయాల్సిన అవసరం మాకేమిటి? ఎగరేసి తంతే అమెరికన్ డ్రైనేజ్ లో పడతాం. అరుగో, పోలీసులు వస్తున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. వాళ్ళు వచ్చి లాఠీలతో కొడితే రాజమండ్రి జైల్లో పడతాం. సార్, వీళ్ళిద్దరు ఒక అమ్మాయిని హత్య చేసి పారిపోతున్నారు. డెడ్ బాడీ ఎక్కడ? రండి చూపిస్తాను. పదండి. సర్ప్రైజ్, శవం ఇక్కడే ఉండాలి. చూసారా ఇన్స్పెక్టర్, ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్స్పెక్టర్, డోంట్ బిలీవ్. వీళ్ళే వాళ్ళ మనుషుల చేత శవాన్ని మాయం చేసి ఉంటారు. ఆ డెడ్ బాడీని మాయం చేయడానికి నేను ఏమైనా అమెరికన్ మంత్రికున్నా, రష్యన్ తంత్రికున్నా? లేదు, నువ్వు కేరళ గారడి. ఇన్స్పెక్టర్, కావాలంటే రివాల్వర్స్ మీద వీళ్ళ వేలు ముద్రలు ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్ కి పంపించండి. హత్య జరిగింది అంటానికి ఇంతకన్నా విట్నెస్ అవసరం లేదు. ఓకే కానిస్టేబుల్స్, వీళ్ళ లాకప్లో పడేయండి. ఏమిటి? నా కొడుకు వీడియో బాబుని, నీ కొడుకు కొండని కూడా హత్యా నేరం కింద అరెస్ట్ చేశారా? చేశారనే చెప్పేది. మీ చెంపల మీద ఆ వెంట్రుకలు లేకపోతే నేను మొదటిసారి చెప్పినప్పుడే వినపడేది. మీరు చేయవలసిన కర్మకాండ ఒకటే. ఏమిటి? మీ కొడుకులిద్దరు విడుదల కావాలంటే అవసరమైన సాక్ష్యాధారాలు పవన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరిద్దరు చేతులు జోడించి నోళ్లు తెరిచి పుత్ర భిక్ష అంటూ సీతామహాలక్ష్మి గారి కాళ్ళ మీద పడి ఏడవాలి. పవన్ గారి చేతులు పట్టుకుని బ్రతిలాడాలి. నువ్వు ఇచ్చే బోర్డు సలహా? సలహా మంచిదే. పాటించకపోతే మీరు బోడి తలలతో పేడి ముద్దులతో తిరగాల్సి వస్తుందని పవన్ ఘంటాపదంగా చెప్పిరమ్మన్నాడు. నేను చెప్పాను, వెళ్తున్నాను. దాసు, జైల్లో ఉన్న మన బేటాలను చూసొద్దామా? వద్దు, ముందు మనం పవన్ తో మంతనాలు జరపాలి. ఇదిగో, ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టు, బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురా. రా. బెయిల్ ఏమిటి? కెమెరాలతో ఫోటోలు కూడా తీస్తాను. అవసరమైతే పోలీసుల మీద డ్యామేజ్ షూట్ వేస్తాను. ఏం భయపడకండి బాబు, లాయర్లు వచ్చారు, జామీన్ ఇచ్చాను. 1 గంటలో మీరు బయటకు వచ్చేస్తున్నారు. అమ్మా సీతమ్మ తల్లి. ఎవరు? అమ్మా సీతమ్మ తల్లి. నువ్వట్రా కెడికి దాసుగా. అమ్మా అంటే నేనెవరో ముష్టి పెదవా బిచ్చం వేద్దాం అనుకున్నా. అంతస్తు మారినా నీ ముష్టి గొంతు మాత్రం మారలేదురా. ఆ ముసుగు వీరుడెవరు? జోగ్యా, నువ్వట్రా. ఎంత రుచికరమైన పిలుపు తల్లి. మీరు ఓరి 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 అంటా ఉంటే నాకు సరి 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 సరిగా మాపా అని హార్మోని వాయించినంత డబ్బులానందం అయిపోయింది తల్లి. దొన్న గంతలు కట్టినట్టు ఆ ముసుగేమిట్రా పిచ్చుకుంటా. ఎంతకన్నా పెద్ద ముసుగు తమ మరిది గారు వేసారు తల్లి. అంచేత మీరు తమ మరిది గారిని కేక వేస్తే వారితో మర్యాదగా కాస్తంతా చర్చిలు గారిని జరుపుకుంటాం. ఓరిని ఎత్తి మర్యాద మండిపోను. ఇంత కాలానికి నా మరిదితో పనొచ్చిందా ఏమిట్రా? కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా? కాళ్ళేం కర్మ, బొళ్ళంతా కడుగుతాం. అవసరమైతే రక్తదానం కూడా చేస్తాం. బాబు పవన్, నీకోసం అట్లపిండి దుర్గాకోటిగాడు, ఎడ్లబండి జోగినాథం గాడు వచ్చారు. ఒకసారి రామ్మా. జైల్లో ఉన్న కొడుకుల్ని చూసి కడుపు తరుక్కుపోయి వచ్చారా కేడీకే దాస్ గారు? రాక రాక మా ఇంటికి వచ్చిన మీకు మా హృదయపూర్వక ఆహ్వానం. మీ పలకరింపులు చూస్తుంటేనే మన మధ్యన జరగబోయే చర్చలు శాంతియుతంగాను క్రాంతియుతంగాను ఫలించబోతాయన్న వాస్తవమేననిపిస్తోంది. శాంతియుత చర్చలు కాదు, ఇక ముందన్ని భ్రాంతియుత సంఘటనలే కనపడతాయనేది ఫ్యూచర్ వాస్తవం.
మీ కొడుకులు మధుమతిని చంపిన హంతకులు అనటానికి సాక్ష్యాలు నేనే సృష్టించాననేది జగమెరిగిన వాస్తవం. మీ కొడుకులు నిరపరాధులు అని నిరూపించడానికి సాక్ష్యాలు నా దగ్గరే ఉన్నాయనేది సర్చ్ లైట్ వేసి వెతికినా దొరకని వాస్తవం. పిక్చర్ చూపిస్తాను, చూస్తారా? రండ్రా, ఇలా కూర్చొని చూద్దాం. పర్వాలేదు పర్వాలేదు, మీ ముందు కుర్చీలో కూర్చునే ధైర్యం వాస్తవానికి నాకు లేదు. మీరు కూర్చోండి. ఈ అలవాటు ఇప్పటిదా తల్లి? అప్పట్లో మీ నాన్నగారు అలాగే కుర్చీలో కూర్చుని ఉండేవారు, వారు ఒళ్ళో మీరు కూర్చుని ఉండేవారు, నేను రేడియో వింటూ ఆనందిస్తూ ఉండేవారు. అంతేలేరా, దున్నపోతుకు పాయసం పోసినా వదిలేసి వాల్ పోస్టర్లే తింటుందట. మీరు ఏమన్నా చమత్కారంగానే ఉంటుంది. ఆహా, ఓహో, ఒరేయ్, ఒరేయ్. ప్లీజ్ నాకు అభ్యంతరం చెప్పదు బాబోయ్. మీలాంటి గొప్పవారు లలితాదేవి పక్కన పోదారు లేక చతిలబడి కూర్చున్నటువంటి కమనీయమైన దృశ్యం నాకు లభ్యం కాదు బాబోయ్. ఈ ఫోటోని బ్లోప్ చేసి గోడకి దిగ్గొట్టి పూజలు చేస్తారు బాబోయ్, పూజలు చేస్తారు బాబోయ్. బాబోయ్ ప్లీజ్ ప్లీజ్, స్మైల్ స్మైల్ స్మైల్. ఫట్. మధుమతి బతికే ముద్దా? నిజం చెప్పు బాబు, లేకపోతే మేం చచ్చేటట్టున్నాం. మీరన్నదే నిజం, మధుమతి బ్రతికే ఉంది. పవన్, వెంటనే ఆ మధుమతిని మాకు అప్పగించుకో. నీకేం కావాలో అడుగు, నువ్వు అడిగింది అరక్షణంలో చేస్తా. మధుమతిని మీకు అప్పగించాలన్నా, మీ కొడుకులకి శిక్ష తప్పించాలన్నా ముందు నా అన్న విడుదల కావాలి. అందుకు తగిన సాక్ష్యాధారాలతో నువ్వు నీ కొడుకు నా ముందుకి గౌరవంగా రావాలి. అలాగే. భారత కాలమాన ప్రకారం 24 గంటల్లో నువ్వు రాజీకి రాకపోతే మీ కొడుకులకి మరణ శాసనం తయారవుతుందనేది ఐపీసీ వాస్తవం కాదు, నీ బ్రతుక్కి క్లైమాక్స్ వాస్తవం. అలాగే అలాగే. గంట జైల్లో గడిపి ప్రెస్టేజ్ డ్యామేజ్ చేసుకుని వచ్చా. దీనికంటే సూసైడ్ బెటర్. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు పప్పాజీ? జైల్లోంచి బెయిల్ మీద బయటికి తీసుకురాగలిగాను గాని మీ మీద ఉన్న శిక్షలు రద్దు చెయ్యాలి అంటే ఆ పవన్ గాడు అడిగిన ఆ రుజువులు వాడికి అంద చెయ్యాలి, అంద చెయ్యకూడదు. ఉషారాన్ని మర్డర్ చేసిన హంతకుడి తాలూకు వివరాలు వాడికి అంద చెయ్యాలి, అంద చెయ్యకూడదు. నీ వర్రీసు హర్రీసు వద్దు, నా సేయింగ్ టెల్లింగ్ ఒకటే. పిక్చర్ చూపిస్తాను, చూస్తారా? కమాన్ సీట్. రామచంద్రరావును కూలీ కేసులో ఇరికిద్దామని ఉసారాని ఈపులోంచి కత్తి తీస్తుండగా బొమ్మ తీయమని చెబితే రంగడు నేను కూలీ చేస్తుండగా బొమ్మ తీసేవా నా బంగారు పంట? ఈ సంగతి బయటికి తెలిస్తే నా పొలి ఏమైపోద్ది, నా పదవి ఏమైపోద్ది? నువ్వేమైపోతే నాకేమిటి? చూసిరమంటే రేప్ చేసి వచ్చే మనిషిని నేను. నువ్వేదో ఒక రోజున, నువ్వేదో ఒక నిమిషాన, నువ్వేదో ఒక మంత్రం అయితే నిన్ను నా షూ కింద తేలును చేసి నాకు కావలసిన పనులు చేర్చుకుందామని ఈ పని చేశా. ఆహా, తండ్రికి తగ్గ నీచుడు. నోర్మై మై డియర్ సన్, ఆ క్యాసెట్ ఇలా ఇవ్వు. దేనికి? పవన్ గారికి పార్సల్ చేసి నన్ను జైలుకు పంపిద్దామనా? ఆ క్యాసెట్ పవన్ గారికి ఇవ్వకపోతే కటకటాల అవతల నేను, యువతల నువ్వు ఉంటావు డాడీ. ఈ కేసెట్ పవన్ గాడి చేతికిస్తే కటకటాల అవతల నువ్వుంటావు, యువతల మేమిద్దరం ఉంటాం. మీరిద్దరు యువతలు ఉండడం కోసం నేను అవతలు ఉండాలా? ఎవరిలో ఒకళ్ళు కట్టకట్టాల అవతలు ఉన్నాయా, యువతలు ఉన్న వాళ్ళు సుఖపడతాం. ఆపండి. ఎవరు అవతలుండాలో ఎవరు యువతలుండాలో చెప్పవలసిన వాడిని నేను. చూడు జోగినాథం, మనం ఈ చిక్కుల్లోంచి బయట పడాలి అంటే మధుమతిని చేజిక్కించుకోవాలి. ఆ క్యాసెట్ ని పవన్ గాడికి ఇచ్చినట్టు నటిస్తాం, కానీ ఇవ్వం. చూడు మై డియర్ సన్ వీడియో బాబు, రేపు ఉదయం సాక్ష్యాధారాలతో వస్తున్నాం. వెస్టర్న్ బీచ్ గా మధుమతిని తీసుకురమ్మని పవన్ గాడికి ఫోన్ చేయి. మన పన్నాగం ఏమిటో మిన్నాగం ఏమిటో ఆ తర్వాత వివరంగా చెప్తాను. అలాగే, అన్న మాట నేను నిలబెట్టుకుంటాను, ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. ఇప్పుడే వస్తాను.